ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఆహా తగ్గేదిలే పీకేదిలే అనే సినిమా ఉండేగా. ఉత్తమ నటుడు అయినట్టు ఆయన. ఉత్తమ సినిమా కల్కి. ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు, ఎవరు చూసి ఇస్తుండు, ఏం కథ నాకైతే తెలియదులా. మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపకంగా చెప్పు. ఎక్కువసేపు ఏం చెప్పండి వీడియో. కానీ అయితే సినిమాలో ఎట్టెట్ట దొంగతనం చేయాలి, ఎట్టెట్ట పోలీసు వ్యవస్థను మొత్తం సత్రోలు చేయాలి, పోలీసు వాళ్ళని ఎత్తులే ఎట్ట ఉచ్చబోయాలి, అడవిని మొత్తం అడవిలో ఉన్న సంపద మొత్తం ఎట్ట కొల్లగొట్టి ఇది విదేశాలకు పంపాలి. గిసోంటి సినిమా తీసినోనికి ఉత్తమ హీరో అవార్డు వచ్చింది అంటుల్లా. చూడు మరి ఇచ్చేటోడు వేసేటోడు కావచ్చు వీళ్ళకు ఈ అవార్డులు. కల్కి సినిమా, ఆ కల్కి సినిమా కల్కి సూపర్ కేక హిట్టు. ఏది కల్కి టైటిలే సూపర్ ఉంది తప్పితే కల్కి సినిమాలో ఏముండదు. అంత కంప్యూటర్ ముందర కూస్తారు. ఆ కంప్యూటర్ ముందర కూర్చొని 2 ఇనుపతేలు లెక్క ఒక కారు ఉంటుంది, ఆ ఇనుపతేలు లెక్క పోతున్నది. అంత కంప్యూటర్ గ్రాఫిక్స్ తప్పితే ఆ సినిమాలో ఇంకా ఏమీ లేదు. చివరికి వస్తేలాగా దేవుళ్ళ ముచ్చట చూపించు గాడికి దండం, అది ఓకే. కానీ ఏం పాడైంది ఆ సినిమాలో, కల్కి సినిమాలో ఏం పాడైంది? ఎన్ని కోట్ల రూపాయలు వసూలు కావచ్చు. అది ప్రభాస్ చేసింది కాబట్టి కోట్ల రూపాయలు వసూలు చేసింది. అది ఇంకా అల్లు అర్జున్ అదేది మళ్ళీ అల్లరి నరేష్ నటిస్తే ఇంకా బాగుండేదేమో ఆ సినిమాని. కానీ ఏమో ఇక ఆయనకు రాకుండా ఈయనకు వచ్చినట్టుంది. కానీ సరే, కల్కి సినిమాకి ఏమో ఉత్తమ సినిమా లెక్క వచ్చింది. కానీ ఈ బన్నిగానికి పాడైపోను ఉత్తమ హీరోగా అవార్డు ఇచ్చారంటే ఎట్ట ఇవ్వచ్చు, ఏం కథ ఇవ్వచ్చు. ఇంకా లక్కీ భాస్కర్ సినిమా ఉంది, దానికి అవార్డు వచ్చిందంట, నిజంగా బాగుంటుంది. ఇంకోటి ఈ లక్కీ భాస్కర్ అయినా లేకపోతే కల్కి అయినా లేకపోతే అదేంది పుష్ప 2, ఈ అన్నిటికంటే కమిటీ కుర్రోలు అనే సినిమా చూసిరా ఎవరన్నా? ఏక నెంబర్ ఉంటుంది సినిమా. మన ఊర్లలో ఎట్లా సినిమా చూసినామో ఒక గట్ట ఉంటుంది, అది ఒక ఆయమన్న సినిమా. కానీ ఈ లంగతనం దొంగతనం బయటవైతనం చేసే యాక్టరు నటించిన సినిమాకు పాడైపోను ఉత్తమ నటుడిగా అవార్డు ఎట్ట రావచ్చు? ఈయన పుణ్యమా అంట సక్కదానాల కుటుంబం నాశనం అయిపోయింది. అంటే దాని లెక్కే దీని లెక్కే కావచ్చునా? ఈ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ముచ్చట మర్చిపోయారా ప్రజలారా? గీసబోంటి సినిమాలకు ఇచ్చిర్రు, మంచి సినిమాలు ఏమో పక్కకు నెట్టేసిర్రు. అంటే ఏమైనా కానీ వీళ్ళ కుటుంబ పరంగా రాజకీయ పరంగా ఇప్పుడు వీళ్ళ మేనమామనేమో డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఒకటే నా పాడైపోను. వీళ్ళ ఇంకో మామనేమో మెగాస్టార్ ఇంకొక ఆయనేమో రాజ్యసభ ఈయననేమో స్టార్ ఉంటాడుగా, స్టైలిష్ స్టారు బీలి స్టారు. వీళ్ళయ్యా ఏకంగా అల్లు అరవిందేనా. వీళ్ళు ఏమైనా పహల్ పెట్టి కొనుక్కున్నట్టే ఉంది తప్పితే ఏమన్నా ఉందా? అంటావా మామ టెటే గీసోంటి పాటలు పెడితే ఈ సినిమాలు పాడైపోను. వీటికి ఉత్తమ అవార్డులు, ఉత్తమ నటులు ఎవరికి ఎక్కడ వచ్చినాయిరా? మీ సినిమా నాశనం అయిపోను. ఎర్రచందనాన్ని దొంగతనం చేసిన సినిమాకు ఉత్తమ అవార్డు. ఉత్తమ నటుడు నువ్వు ఏడికి వెళ్ళి నటును పోయినావు. మరి మీకు ఎట్టిస్తారో మాకైతే తెలియదు. కానీ పాడై నిజంగా ఇక చూసే జనాలు ఉన్నంత కాలం గిట్టిన పాడైతుండొచ్చు. కానీ నిజంగా ప్రజలారా, నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే మీ కామెంట్ రూపకంగా చెప్పురి. వీళ్ళు అర్హులేనా? అసలుకు ఉత్తమ నటునిగా అల్లు అర్జున్ అంటోడు అర్హుడేనా? చెప్పురి. ఇక ఈ సినిమా వల్ల ఎవరికన్నా పావుల ఉపయోగం ఉండొచ్చునా?